నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సో మూత్రాశయ క్యాన్సర్లు ఎందుకు వస్తాయి, వాటిలో రకాలేంటి, దాని లక్షణాలేంటి, సో దాన్ని మనం ఎలా గుర్తించాలి, ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ వివరించడానికి మనతో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఏవి రవికుమార్ గారు, ఎంబీబీఎస్, ఎంఎస్, డిఎన్బి యూరాలజీ హెచ్ఓడి అండ్ అలాగే సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో మీకు ఎటువంటి డౌట్స్ నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. చక్కటి సలహాలు సూచనలు డాక్టర్ గారు మనకు అందిస్తారు. నమస్తే డాక్టర్. నమస్తే. హౌ ఆర్ యూ సార్? థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ మూత్రాశయ క్యాన్సర్ నార్మల్గా ఇది మనం రేర్ కేసెస్లో చూడొచ్చు అంటారా, లేకపోతే ఇది అందరిలో కామనే అంటారా? మరీ కామన్ అని అనకూడదమ్మా. అంటే ప్రపంచంలో ఉండే క్యాన్సర్స్ అన్నిట్లోనూ చూసుకుంటే ఇది 9th ప్లేస్లో ఉంటుంది, 9వ స్థానంలో ఉంటుంది అన్నమాట ప్రపంచంలోనే. ఓకే. ఓవరాల్గా మన దేశంలో కొంచెం తక్కువైనా కానీ వెస్టర్న్ వరల్డ్, అమెరికాలోనూ అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ స్మోకింగ్ అది ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లో మనకి చాలా ఎక్కువగా ఈ క్యాన్సర్ కనిపిస్తూ ఉంటుంది. మనకేంటంటే స్మోకింగ్ అనగానే లంగ్ క్యాన్సర్ అనే వెళ్తుంది, బట్ లంగ్స్లో మ్యాక్సిమం వస్తుంది స్మోకింగ్ వలన. లంగ్స్ తర్వాత మూత్రాశయంలో, యూరినరీ బ్లాడర్లోనే మ్యాక్సిమం ఈ దీని ఎఫెక్ట్ చూస్తూ ఉంటాం. ఓకే. అంటే సార్ ఇంక రూట్ కాజ్ ఏంటి సార్ నార్మల్గా దీనికి? స్మోకింగ్ ఒకటే అంటారు, ఇంకేమైనా కాదు? మేజర్గా ఏంటంటే ఇప్పుడు మనం ఒక 100 క్యాన్సర్లు తీసుకుంటే అందులో 37% స్మోకింగ్ వలన ఉంటుందేమో. దాని తర్వాత ఈ ఇండస్ట్రియల్ వర్కర్స్ వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అందులోనూ ఎవరంటే ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు. ఇప్పుడు అన్నిట్లోనూ ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతున్నాము. కార్స్, బంపర్స్ ఇట్లాంటి దగ్గర నుంచి ఈ ప్లాస్టిక్ మెటీరియల్ తయారు చేసే వాళ్ళల్లో కానీ, ప్రింటింగ్ ప్రెసెస్లో పనిచేసే వాళ్ళు బోల్డ్ అని కెమికల్స్ వాడుతూ ఉంటారు. తర్వాత స్క్రీన్ ప్రింటింగ్ చేసేవాళ్ళు బెంజీన్ ఇవి వాడుతుంటారు. సో ఇట్లా రకరకాలైన కెమికల్స్కి ఎక్కువ రోజులు ఎక్స్పోజ్ అవ్వడము, దానివలన ఈ బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇమీడియట్గా కూడా రాదు. మనం ఎక్స్పోజ్ అయిన 15-20 సంవత్సరాల తర్వాత కూడా ఈ బ్లాడర్ క్యాన్సర్స్ ఈ ఎక్స్పోజర్ వలన వస్తూ ఉంటుంది. స్మోకింగ్ కూడా ఆపేసిన తర్వాత కొంత ఎఫెక్ట్ తగ్గుతుంది, కానీ స్మోకింగ్ ఆపిన 15-20 ఇయర్స్ తర్వాత కూడా బ్లాడర్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దీనివలన ఉంటుంది. ఇంకా కొన్ని రేర్ కాజెస్ ఏంటంటే మూత్రాశయంలో రాళ్ళు తయారవుతాయి ఒక్కొక్కసారి. ఈ రాళ్ళని మనం ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఎక్కువ సంవత్సరాలు అట్లా వదిలేస్తే దానివలన కూడా క్యాన్సర్ వస్తుంటుంది. ఒక్కొక్కసారి రేడియేషన్ అంటే వేరే వాటి కోసం, ఇప్పుడు ఫీమేల్స్లో యూట్రస్ క్యాన్సర్ కానీ, లేకపోతే మేల్స్లో రెక్టమ్ వాటి క్యాన్సర్కి రేడియేషన్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మనకి ఈ క్యాన్సరు మూత్రాశయంలో క్యాన్సర్ వస్తూ ఉంటుంది. కీమోథెరపీ తీసుకున్న వాళ్ళల్లో కూడా కొంతమందిలో మూత్రాశయంలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొన్ని కారణాలు మనకి క్యాన్సర్ రావడానికి, మూత్రాశయంలో క్యాన్సర్ రావడానికి ఇవి కొన్ని కారణాలు. ఓకే డాక్టర్. ఇప్పుడు నార్మల్గా మీరు చెప్పారు ప్లాస్టిక్ తయారు చేసే అందులో ఎక్కువసేపు ట్రావెల్ చేసే వాళ్ళకి ద్వారా వస్తుంది అని. సో మనం కూడా ఇప్పుడు తినే ఫుడ్ కానీ, ఫుడ్ క్యారీ చేసేది కానీ, స్టోర్ చేసేది కానీ చాలా వరకు ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు. బట్ ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. సో మనలో కూడా అలా ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయింది కాబట్టి, సో అక్కడ వర్క్ చేసేవారు కాకుండా మనకు కూడా నార్మల్ పీపుల్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారా? నార్మల్ పీపుల్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ వీళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్గా చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా వచ్చే వాళ్ళకంటే 100s of times ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ మాత్రం చాలా పెద్ద కారణము. బ్లాడర్లో కానీ కిడ్నీలో కూడా వస్తాయి స్మోకింగ్ వలన క్యాన్సర్స్. కిడ్నీలో తర్వాత ఈ బ్లాడర్లో వచ్చే క్యాన్సర్స్కి స్మోకింగ్ అనేది ప్రధానమైన కారణం అనొచ్చు. ఇండస్ట్రీస్లో పొల్యూషన్ వలన అంత ఏమీ రాదు. పొల్యూషన్స్ వలన ఎక్కువ ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఇవన్నీ వెళ్ళినా కూడా అంత ఎక్కువ లంగ్స్లో కానీ హార్ట్లో వాటిల్లో ఎఫెక్ట్ ఉంటుంది. కానీ
బ్లాడర్ మీద మూత్రాశయంలో అంత ఎఫెక్ట్ ఉండదు. క్రానిక్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందిలో, మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ, వాళ్ళల్లో కూడా ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్కి నార్మల్గా నోటి ద్వారా, నోస్ ద్వారా ఆ స్మెల్ని తీర్చుకోవడం వల్ల ఇట్లా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా, లేకపోతే ఎలా ఎఫెక్ట్ అవుతారంటారు? అంటే ఆ కెమికల్స్ ఇవన్నీ ఊపిరిలో వీళ్ళు పీల్చిన దాంట్లో వెళ్ళడము, అక్కడి నుంచి బ్లడ్లోకి, రక్తంలోకి వెళ్ళడము, అక్కడి నుంచి అవన్నీ కిడ్నీస్ మనకి క్లీనింగ్ ఆర్గన్ కాబట్టి కిడ్నీస్ క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ వచ్చి మూత్రాశయంలో చేరుతాయి. మనం కంటిన్యూస్గా ఇప్పుడు ఒక 3-4 గంటలు మూత్రం పోయకుండా ఉంటాం కాబట్టి ఇవన్నీ అందులో కలెక్ట్ అయ్యి అక్కడ దాని ప్రభావం మెల్లగా చూపిస్తూ ఉంటాయి. సో ఎక్కువసేపు కిడ్నీలో మూత్రాశయంలో కొన్ని స్ట్రిక్చర్స్ అని డెవలప్ అవుతాయి, లేకపోతే ప్రాస్ట్రేట్ కూడా డెవలప్ అవుతుంటుంది మగవారిలో. సో ఈ స్ట్రిక్చర్స్, ప్రాస్ట్రేట్ ఉండే వాళ్ళలో మూత్రం పూర్తిగా ఖాళీ అవ్వదు, అది లోపల కాన్స్టెంట్గా ఉండిపోవడం వలన కూడా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు స్త్రీ పురుషులు, మేల్ అండ్ ఫీమేల్లో ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది? ఇద్దరిలో మనం చూడొచ్చు అంటారా? ఇద్దరిలోనూ కనిపిస్తూ ఉంటాయి, కానీ అంటే మగవారు స్మోకింగ్ ఎక్స్పోజరు, తర్వాత ఈ ఇండస్ట్రీస్లో పనిచేసేది ఎక్కువ మంది మగవారే ఉంటారు కాబట్టి దాదాపు 80-90% బ్లాడర్ క్యాన్సర్స్ అన్నీ మగవారిలోనే చూస్తుంటాము. బట్ లేడీస్లో కూడా కనిపిస్తూ ఉంటాయమ్మా, అదేమి మరీ అంత అరుదేం కాదు. సో లేడీస్లో కూడా కనిపిస్తూ ఉంటాయి, వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సింది. ఓకే, సో మనం మూత్రాశయ క్యాన్సర్తో బాధపడుతున్నామని మనం ఎలా గుర్తించవచ్చు? అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా స్టార్టింగ్లో అంటే మొదట్లో దీనికి పెద్ద లక్షణాలు ఏమీ ఉండవు. కొన్ని జస్ట్ మైల్డ్గా మనకి లక్షణాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయంటే, ఒక్కొక్కసారి మూత్రంలో రక్తం కనపడము, లేకపోతే మూత్రం విసర్జనప్పుడు మంట రావడము, మూత్రం ఎక్కువ సార్లు రావడము, ఇట్లాంటివన్నీ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఏంటంటే మనకి ఇవాళ మనకి మూత్రంలో రక్తం కనిపిస్తే మళ్ళీ ఒక 6 నెలలు కానీ 1 సంవత్సరం దాకా కూడా మళ్ళీ కనపడకపోవచ్చు. సో ఈ మధ్య భాగంలో ఏమవుతుందంటే ఈ 6 నెలలు, సంవత్సరమో ఆ క్యాన్సర్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది, మనకి తెలియదు. మళ్ళీ ఇంకొకసారి ఒకటే రోజు వచ్చింది కదా రక్తం, మళ్ళీ రాలేదు కదా అని చాలామంది అజాగ్రత్త చేస్తారు. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి 6 నెలల నుంచి సంవత్సరం పాటు డిలే అయిపోతుంది. ఆ డిలే వలన ట్రీట్మెంట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సింపుల్గా మామూలుగా సాధారణంగా అయిపోయే ట్రీట్మెంట్తో పోయి మేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, సో స్టార్టింగ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమీ మనకి కనపడవు, బట్ ఏమాత్రం మనకి కొంచెం ఛాన్స్ దొరికినా కానీ, అంటే ఇట్లా ఊరికినే ఏదో మంట వస్తుందిలే, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగేద్దాంలే, లేకపోతే ఒకటేసారి రక్తం వచ్చింది కదా ఏమవుతుందిలే, వేడి చేసి ఉంటుంది, ఇట్లాంటివి మనమే చెప్పుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రాపర్గా మనం ఇవాల్యుయేట్ చేయించుకోకపోవటం వల్ల మనకి మేజర్గా నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, నార్మల్గా మూత్రాశయం అక్కడ మనకి బ్లడ్ కనిపిస్తే లైక్ పైల్స్ ఏమో అని చాలామంది అనుకునే ఛాన్స్ కూడా ఉంది కదా సార్, అలా ఎవరైనా అనుకునే ఛాన్స్ ఉందంటారా? జనరల్గా ఏమవుతుందంటేనేమో ఇప్పుడు మనం వెస్ట్రన్ కమోడ్స్లో కూర్చోవటం వలన చాలామందికి అది యూరిన్లో వచ్చిందా బ్లడ్, లేకపోతే మోషన్కి వెళ్తే మోషన్లో వచ్చిందా అనేది తెలియక బాగానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు అడిగింది కరెక్టే. చాలామంది వచ్చి మేము కమోడ్లో రక్తం కనపడింది అని వస్తారు, ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే మాకు తెలియదు అన్నట్టుగానే చెప్తూ ఉంటారు. సో దాన్ని ఏంటంటే మనం అన్ని టెస్టులు చేసుకొని ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకోవటం చాలా ఉత్తమం. ఇంకొకటి సార్, ఇప్పుడు నార్మల్గా అలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నామని చెప్పడానికి కూడా చాలామంది మొహమాట పడుతూ ఉంటారు, దానివల్ల దాని సివియారిటీ పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ కూడా మీరు చూసే ఉంటారు కదా, సో చెప్పడానికి సిగ్గుపడ్డం లేకపోతే అంటే కొంచెం బ్లడ్ వచ్చింది అనేది కొంచెం డేంజరస్
సిమ్టమ్ అనేది చాలామందికి ఇప్పుడు తెలుసు. సో ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒకటేసారి వచ్చింది కదా మళ్ళీ రాలేదని ఒకటి, రెండోది ఏంటంటే యూరిన్లో కాదు మోషన్లో వచ్చి ఉంటుందిలే అని వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకోవటం, ఇట్లా అంటే వచ్చి మనకి చెప్తే సిగ్గుపడటం అని కాదు కానీ వాళ్ళకి వాళ్ళు సమర్థించుకొని రాకుండా ఉంటారు హాస్పిటల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇలా అనిపించింది, సో బ్లడ్ మనం చూసాం, సో వెంటనే ఎందుకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? వై అంటే మామూలుగా మగవారిలో కానీ లేడీస్లో కానీ మూత్రంలో రక్తం అనేది చాలా సీరియస్ సిమ్టమ్ అన్నమాట. సో డెఫినెట్గా వచ్చి కనపడాలి. దాన్ని ఏంటంటే డాక్టర్ గారు ఇవాల్యుయేట్ చేసుకొని అదంతా పరీక్షలన్నీ చేసుకొని మీకు మామూలు సింపుల్గానే ఉంది, యూరినరీ ఇన్ఫెక్షన్ వలన కూడా రావచ్చు, మూత్రాశయంలో రాళ్ళు ఉన్నా కానీ, కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా మూత్రంలో రక్తం రావచ్చు. సో ఇవన్నీ చెకప్ చేసుకొని మనకి క్యాన్సర్ లేదు అని నిర్ధారించుకుంటే అది చాలా మంచిది. ఓకే, సో ముందస్తుగా మనం తెలుసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే చికిత్స విధానం సింప్లిఫై అవుతుందంటారా? చాలా చాలా సింప్లిఫై అవుతుందమ్మా. ఇప్పుడు ఉట్టిన క్యాన్సర్ వల్లనే కాదు, నెఫ్రాలజీ అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వలన కూడా ఒక్కొక్కసారి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే మనం దాన్ని డిలే చేసి మనం కరెక్ట్గా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. డాక్టర్ ఇందులో అంటే వీటిలో కూడా వేరియస్ టైప్స్ ఉంటాయా? ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు తొందరగా వస్తే ఏంటి మాకు ఉపయోగం అని. ఇప్పుడు ఇది చెప్పండి. ఈ పిక్చర్ మీరు చూస్తే మూత్రాశయము ఎక్కువ లావుగా ఉండదు, అంతా కలిపితే ఒక 1/2 సెంటీమీటర్ అంటే 5 మిల్లీమీటర్స్ లావుగానే ఉంటుంది. సో ఇందులో ఏమవుతుందంటే మనం తొందరగా వస్తే ఈ క్యాన్సర్ అనేది ఈ లోపలనే ఉండిపోతుంది. సో అక్కడ మనకి ట్రీట్మెంట్ ఈజీ. లేకుండా ఉంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇట్లా సైడ్కి వెళ్ళి పెద్దగా అయిపోయి మొత్తం మూత్రాశయం మజిల్స్ అన్నీ మొత్తం ఆక్యుపై చేస్తుంది. అట్లా అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మనం ట్రీట్మెంట్ ఇంటెన్సిటీ పెంచాల్సి వస్తుంది అన్నమాట. సో దానివలన ఏంటంటే మనకి తొందరగా రావడం వలన ఈ క్యాన్సరు అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే మనకి దాన్ని నాన్ మజిల్ ఇన్వేజివ్ అంటాం అన్నమాట. అంటే ఇంకా మజిల్లోకి వెళ్ళలేదు అని. లేట్గా వచ్చారనుకోండి మజిల్ ఇన్వేజివ్ అయిపోతుంది. సో మజిల్ ఇన్వేజివ్కి చాలా పెద్ద దాని లోపలికి చొచ్చుకుపోతుంది. సో అట్లా అయినప్పుడు ఇంకా పెద్ద ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే ఇందులో ఎక్కువ భాగము మనకి ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా అని ఇవే ఎక్కువ ఉంటాయమ్మా. ఎడినోకార్సినోమా అనేది కొంచెం తక్కువ వస్తుంది. దాని తర్వాత స్టోన్స్ అయ్యి ఎక్కువ రోజులు ఉండి దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోకపోతే స్క్వామస్ సెల్ కార్సినోమా అని వస్తుంది. బేసిక్గా ఈ 3 రకాలైన క్యాన్సర్లు మేము కామన్గా చూస్తూ ఉంటాము బ్లాడర్లో. ఇంకా రేర్ వెరైటీస్ కొన్ని చాలా ఉంటాయి, బట్ ఇవి కామన్గా ఈ 3 రకాలు ఉంటాయి అన్నమాట. సో ఈ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటారు సార్? కిడ్నీలో స్టోన్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అవును, సో దీనికి రీజన్ బ్లాడర్లో స్టోన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే మామూలుగా ఏదన్నా బ్లాడర్కి అడ్డు ఉండి బ్లాడర్ పూర్తిగా ఖాళీ కాకుండా లోపల ఒక 500 ml 200 ml ఉండిపోవటం ఇట్లా అవటం వలన కాన్స్టెంట్గా ఎప్పుడు బ్లాడర్లో యూరిన్ మిగిలిపోయి ఉంటుంది. దానివలన బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఈ స్టోన్స్ వలన మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి చికిత్సా విధానాలు, ఎందుకంటే చాలా టెక్నాలజీ మారింది, సో పాత పద్ధతులు కాకుండా కొత్త వాటిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే పేషెంట్కి ఎంత సింప్లిఫై ఉంటుంది ఈ ట్రీట్మెంట్ అనేది ఒకసారి? రైట్, అంటే మామూలుగా ముందు మనకి పేషెంట్ రాగానే వాళ్ళని ఇవాల్యుయేట్ చేస్తామమ్మా. అల్ట్రాసౌండ్ అనేది ఇప్పుడు కామన్గా ప్రతి హాస్పిటల్లోనూ ప్రతి డిస్ట్రిక్ట్ విలేజ్లో కూడా వచ్చేసింది. సో అల్ట్రాసౌండ్లో చాలా మటుకు ఈ క్యాన్సర్లు మరీ చిన్నవైతే తెలియదు కానీ చాలా మటుకు తెలిసిపోతుంది.
మామూలుగా యూరిన్ ఎగ్జామినేషన్లో కూడా యూరిన్లో బ్లడ్ ఉందా లేదా అని తెలిసిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ చాలాసార్లు ఏమవుతుందంటేనేమో ఎక్కువ మనకి కనపడకపోవచ్చు యూరిన్లో, చాలా లైట్గా 1-2 డ్రాప్సే బ్లడ్ రావచ్చు. సో మైక్రోస్కోపిక్ హెమచూరియా అంటాము, అంటే కొంచెమే ఉంటుంది, మనం టెస్ట్లోనే తెలుస్తుంది మనకి బ్లడ్ ఉన్నట్టు. సో అట్లా ఉన్నా కూడా మేము వర్కప్ చేస్తాము. మామూలు అల్ట్రాసౌండ్ స్కాన్ తర్వాత సిటీ స్కాన్ చేస్తాము. ఇవన్నీ నార్మల్గా ఉన్నా కూడా యూరిన్లో బ్లడ్ వస్తుంటే మా మెడికల్ కొలీగ్స్ ఉంటారు, నెఫ్రాలజిస్ట్ అని, వాళ్ళకి రెఫర్ చేస్తాము. ఎందుకంటే కొన్ని జబ్బులు ఉంటాయి కిడ్నీలో, ఐజీఏ నెఫ్రోపతి అని. ఈ ఐజీఏ నెఫ్రోపతి వచ్చి కూడా కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి. సో ఏంటంటే క్యాన్సర్ లేదు, స్టోన్స్ లేవు, ఇవన్నీ ఏం లేకున్నా కానీ మూత్రంలో రక్తం వస్తుందంటే నెఫ్రాలజిస్ట్కి మేము రెఫర్ చేయించి వాళ్ళతో రోగం ఏంటనేది నిర్ధారణ చేపిస్తాం. ఇప్పుడు ఏంటంటే నాన్ మసిల్ ఇన్వేజివ్ బ్లాడర్ అంటే జస్ట్ స్టార్ట్ అవుతోంది, ఇప్పుడే వచ్చింది అని అట్లా అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. బయట పెద్దగా కొయ్యకుండా, కట్ చేయకుండా ఏం చేస్తామంటే మూత్ర నాళంలోంచే ఒక ఆపరేటస్ పంపించి ఈ క్యాన్సర్ని మేము కరెంట్ కానీ లేజర్ కానీ, ఇప్పుడు లేటెస్ట్గా అని అడిగారు కదా, లేటెస్ట్గా ఏంటంటే కరెంట్ బదులు లేజర్ వాడుతున్నాము. దాంతో ఈ క్యాన్సర్ని పూర్తిగా తీసేసి అప్పుడు దాన్ని ల్యాబ్లో టెస్టింగ్కి పంపిస్తాం. ఈ ల్యాబ్లో టెస్టింగ్లో మనకి హిస్టోపెథాలజీ అంటాం కదా, దాంట్లో ఏంటంటే ఆ ల్యాబ్లో పెథాలజిస్ట్ మనకు చెప్తారు మీరు కట్ చేసిన దాంట్లో లో గ్రేడా, మీడియమా, హై గ్రేడ్ ట్యూమరా, దాన్ని బట్టి కూడా మా ట్రీట్మెంట్ మారిపోతూ ఉంటుంది. తర్వాత మజిల్ లేయర్లోకి వెళ్ళిందా, ఏ లేయర్లోకి వెళ్ళింది అది కూడా చెప్తారు. దాన్ని బట్టి కూడా మళ్ళీ మనకి ట్రీట్మెంట్ మారిపోతూ ఉంటుంది. సో ఇవి ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ అనేది ఇట్లాగా ఒక మనం లోపల ఆపరేటర్స్ ఇట్లా లోపలికి పంపించేసి మూత్రాశయంలో ఉండే ట్యూమర్స్ని కట్ చేసేస్తాం. సో దాదాపు 90% మనం చూసే ట్యూమర్స్ నాన్ మజిల్ ఇన్వేజివే ఉంటాయి. సో దానికి ఏంటంటే మనం ఇట్లా ఎండోస్కోపిక్గానే ట్రీట్ చేసుకుంటూ మూత్రాశయాన్ని మనం తీసేయకుండా కాపాడతాం. ఎందుకంటే మజిల్ ఇన్వేజివ్ అయిపోయి లేకపోతే పెద్దగా అయిపోయి 10 సెంటీమీటర్లు అట్లా ట్యూమర్ అయిపోతే ఇంకప్పుడు ఇంకా ఓపెన్ ఆపరేషన్ కానీ రోబోటిక్ సర్జరీ కానీ చేసి ఈ మూత్రాశయాన్ని మొత్తం తీసేయాల్సి ఉంటుంది. మొత్తం తీసేస్తే ఇంకా మరి మూత్రం పోయేటానికి ఎక్కడన్నా ఒక దారి కల్పించాలి కదా. మళ్ళీ ఏంటంటే దాన్ని ఒక పేగులోకి పెట్టి ఇట్లా బయటికి తీసుకొని వచ్చి ఇక్కడ బ్యాగ్ పెడతాం అన్నమాట. సో ఇంకా వారు ఆ బ్యాగ్లోకి మూత్రం కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది సైకలాజికల్గా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది ఈ ఆపరేషన్. తర్వాత మేజర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ వచ్చేస్తాయి అండ్ అది లీక్ అవటం, ఊడిపోవడం ఇవన్నీ ఉంటాయి. సో అందుకనే ఏంటంటే వీలైనంత మటుకు మనం అర్లీ స్టేజ్లో వస్తే మనం మూత్రాశయాన్ని తీయకుండా బ్లాడర్ ప్రిజర్వింగ్లో చేస్తూ ఉంటాం. ఓకే, సో విత్ మజిల్లోకి వెళ్ళిపోతే కనుక తన ట్యూమర్ సైజుని బట్టి సో ఆ రకంగా ట్రీట్ చేస్తాం. ఓకే డాక్టర్, సో అలాగే వన్స్ మనం ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మనం దీంతో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా లేకపోతే చాలా తక్కువ అంటారా? ఉంటాయమ్మా, ఎందుకంటే ఇది బ్లాడర్ది మేమేమంటామంటే ఫీల్డ్ చేంజ్ అంటాం. మొత్తం బ్లాడర్లో చేంజ్ వస్తుంది. సో మనకి ఎక్కడో ఒక చోట క్యాన్సర్ వస్తుంది, మనం మిషన్తో దాన్ని తీసేస్తాం, కానీ వేరే చోట్ల రాదు అని మనం చెప్పలేం. సో దానికి ఏం చేస్తామంటే మొదటి సంవత్సరము ఆపరేషన్ అయిన తర్వాత ప్రతి 3 నెలలకి లోపల లైట్ వేసి ఎండోస్కోపీ చేస్తూ ఉంటాం. గ్యాస్ట్రోస్కోపీ, కొలనోస్కోపీ లాగా మేము కూడా సిస్టోస్కోపీ అని చేస్తాం. చేసి లోపల ఎక్కడన్నా ట్యూమర్స్ ఉన్నాయా అనేది మేము రెగ్యులర్గా ప్రతి 3 నెలలకి చూడాలి. 1 సంవత్సరం తర్వాత కూడా ఏమీ రాలేదు, కొత్తగా ఏమీ గ్రోత్ రాలేదు, పుట్టుకు రాలేదు మళ్ళీ అంటే కొంచెం టైం ఎక్స్టెండ్ చేస్తాం ప్రతి 6 నెలలకి. దాని తర్వాత అట్లాగా ఒక 5 years అబ్జర్వ్ చేస్తాం. 5 years తర్వాత కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి చూపించుకోమని చెప్తారనమాట. యాన్యువల్ సిస్టోస్కోపీ అని వచ్చి చేపించుకొని అందరూ వెళ్తూ ఉంటారు. దీనికి కీమో అవసరం లేదు అంటారా సార్?
నార్మల్గా క్యాన్సర్ అంటేనే కీమో మస్ట్ అన్నట్టుగా మాట్లాడతారు కదా. సో అంటే ఇందులో ఏంటంటే ఇప్పుడు నాన్ మజిల్ ఇన్వేసివ్ ఉన్నంతసేపు ఏంటంటే ఫస్ట్ మేము దాన్ని అంతా మొత్తం తీసేసి దాని తర్వాత బీసీజీ గురించి వినే ఉంటారు, చిన్నపిల్లలకి మనం టీబీ రాకుండా వ్యాక్సిన్ ఇస్తాం. ఆ బీసీజీనే మేము హై డోస్లో మూత్రాశయంలోకి యూరిన్ పైప్ ద్వారా లోపలికి వేస్తాం అన్నమాట. అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇమ్యునోథెరపీ బ్లాడర్లో స్ట్రెంగ్త్ని పెంచుతుంది, ఈ క్యాన్సర్ సెల్స్ని కూడా చంపేస్తుంది. సో అది ఒక సైకిల్లో ఇస్తాం, వారానికి ఒకసారి చొప్పున 6 వారాలు ఇవ్వడము, మళ్ళీ ఒక 3 నెలలు గ్యాప్ ఇవ్వడము, మళ్ళీ ఇంకొక 3 వారాలు ఇవ్వడము, అట్లా మేము ఇంటెన్సిటీని బట్టి 2 సంవత్సరాల దాకా కూడా దాన్ని కంటిన్యూ చేస్తాము. సో ఏంటంటే దాంట్లో మనకి నరంలోకి తీసుకునే కీమోథెరపీ కంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే బాడీలోకి ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు వేరే కీమోథెరపీ డ్రగ్స్ కూడా నరంలోకి ఇచ్చేవి మేము డైరెక్ట్గా మూత్రాశయంలోకి కూడా వేసి స్టడీస్ చేస్తున్నాము, వాటిల్లో కూడా రిజల్ట్స్ బాగానే ఉంటున్నాయి. సో ఇవన్నీ నాన్ మజిల్ ఇన్వేజివ్ అన్నమాట. సో మజిల్ ఇన్వేజివ్కి ఒకసారి వచ్చేటప్పటికి ఈ ట్రీట్మెంట్స్ పనిచేయవు. అప్పుడు మజిల్ ఇన్వేటివ్కి వచ్చేసరికి అంటే మూత్రాశయాన్ని మొత్తం తీసేయకుండా ట్రీట్ చేసిన కేసెస్ ఏమైనా ఉన్నాయంటారా? బ్లాడర్ ప్రిజర్వింగ్ ప్రోటోకాల్స్ అని ఉంటాయమ్మా. ఇవి ఏంటంటే కొంతమంది పేషెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు, ఈ బ్యాగ్లు ఇట్లాంటివన్నీ మాకు వద్దు అని చాలా స్ట్రిక్ట్గా చెప్తారు వాళ్ళు. రెండోది ఏంటంటే ఇది మేజర్ సర్జరీ కాబట్టి చాలామంది మెడికల్గా కూడా ఫిట్ ఉండరు, సర్జికల్గా ఫిట్ ఉండరు, వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, నర్వ్ ప్రాబ్లమ్స్ ఏవో చాలా ఉంటాయి. సో వాళ్ళందరికీ ఏంటంటే ఈ బ్లాడర్ ప్రిజర్వింగ్ ప్రోటోకాల్స్ అని ముందు వీలైనంత ట్యూమర్ని అంతా తీసేసిన తర్వాత అప్పుడు కీమోథెరపీ ఇస్తాం, దాని తర్వాత రేడియోథెరపీ కూడా ఇస్తాం. ఇచ్చి మళ్ళీ మేము రెగ్యులర్గా ఫాలోఅప్ సిస్టోస్కోపీ చేస్తూ ఎక్కడైనా చిన్న గ్రోత్స్ అవి కనిపిస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు దాన్ని అక్కడికక్కడే కరెంట్తోని కాల్చి చంపుతూ ఉంటాము. సో దీన్ని బ్లాడర్ ప్రిజర్వింగ్ ప్రోటోకాల్స్ అని అంటారు. సో అట్లా కూడా చేస్తూ ఉంటాం. అంటే ఇదేంటంటే మరీ పెద్దగా కాకుండా ఉండి మనకి మిషన్తో ఒక లెవెల్ దాకా తీయచ్చు, కానీ మొత్తం బ్లాడర్లో ఒక 15-20 చోట్ల వచ్చేస్తే మనం తీయలేం కదా, తీయలేము. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఫెయిల్ అవుతుంది అనమాట. అందుకని కంపల్సరీగా మళ్ళీ లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ చేస్తున్నాము ఇప్పుడు. బ్లాడర్ రిమూవల్ అది ఇది చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. సో ఈ మూత్రాశయ క్యాన్సర్ గురించి సాధారణంగా పీపుల్లో ఉన్నటువంటి మిత్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఎటువంటి అపోహలు ఉంటాయి? అంటే ఒకటి ఏంటంటే ఇంకా క్యాన్సర్ అనగానే మన వాళ్ళకి అదొక భయము, మేము చనిపోతాము అని ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళని కూడా చూశాను నేను కొంతమందిని. అంటే అది చిన్నగా ఉన్నప్పుడే, నేను చెప్పాను కదా, చిన్నగా ఉన్నప్పుడే వస్తే అది చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు మనం ఎండోస్కోపిక్గా. వాళ్ళు ఏంటంటే ఇవాళ వచ్చి నీకు ఇది ఉంది, క్యాన్సర్ ఉంది, నువ్వు దానికి ఈ ట్రీట్మెంట్ చేయించుకో అనగానే మళ్ళీ మాయమైపోయి మళ్ళీ 6 నెలల తర్వాత వస్తారు, మళ్ళీ ఏదో హెవీ బ్లీడింగ్ అయినప్పుడు. అట్లాగా ట్రీట్మెంట్ డిలే చేసిన వాళ్ళని కొన్ని రోజులకి ఏమవుతుందంటే క్యాన్సర్ బాగా పెద్దదైపోయి 2 కిడ్నీలు కూడా బ్లాక్ అయిపోతాయి, కిడ్నీస్ బ్లాక్ అయిపోయి కిడ్నీ ఫెయిల్యూర్తో వచ్చిన వాళ్ళని, అంటే ఆ లెవెల్ దాకా ట్రీట్మెంట్ చేయించుకోకుండా వాళ్ళని కూడా నేను చూశాను. అరుదు, కానీ అట్లాంటి వాళ్ళని కూడా చూసాం. సో ఏంటంటే తొందరగా వస్తే సింపుల్ ట్రీట్మెంట్తో అయిపోతుంది, వాళ్ళు డిలే చేసే కొద్దీ ఇంకా ట్రీట్మెంట్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎటువంటి టెస్టులు చేస్తారు సార్ ఇప్పుడు మూత్రాశయ క్యాన్సర్తో బాధపడుతున్నారు అనడానికి? టెస్ట్లు ఏమేమి ఉంటాయి? ముందు ఏంటంటే అది ఎందుకు వచ్చింది రక్తం అనేది మనం దానికోసం ముందు యూరిన్ టెస్ట్ చేస్తాము, తర్వాత యూరిన్లో కల్చర్స్ చేస్తాము, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫెక్షన్ వలన బ్లీడింగ్ అవుతుందా అనేది. తర్వాత పేషెంట్స్ ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నారు అనేది కూడా చూస్తాము. ఈ మధ్య అందరికీ డయాబెటీస్ ఉండే వాళ్ళకి 50 సంవత్సరాల తర్వాత అందరికీ ఈకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ ఇట్లాంటి మందులు వాడుతున్నారు. దానివల్ల కూడా
ఒక్కొక్కసారి దాని డోస్ ఎక్కువ అవడం కానీ మరి ఎక్కువ రోజులు వేసుకోవడం వలన కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్న హిస్టరీ అదంతా చూస్తాము. ముందు అల్ట్రాసౌండ్ చేస్తాము, కిడ్నీస్ అవి ఎట్లా ఉన్నాయి, స్టోన్స్ అవన్నీ. సిటీ స్కాన్ అనేది మస్ట్గా చేస్తాము. మాకు ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ సిటీ స్కాన్ చేసి చూసుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు వస్తే మనం భయపడాల్సిన పరిస్థితి ఉందంటారా, అవసరం లేదంటారా ఈ క్యాన్సర్? భయపడాల్సిన దానికంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటాము. 25-30 సంవత్సరాలు కూడా హ్యాపీగా ఉండే పేషెంట్స్ ఉన్నారు మా దగ్గరికి. అప్పుడప్పుడు వచ్చి చూపించుకొని వెళ్తూ ఉంటారు. అదే వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకొని వాళ్ళు సంవత్సరంలో చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ముందే వస్తే మనం క్యూర్ చేసామని కూడా చెప్పొచ్చు. అట్లాంటి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నిజంగా ఈ ప్రోగ్రామ్ తర్వాత చాలామందికి దాని గురించి ఒక అవగాహన వస్తుందని అనుకున్నాను. చాలా విషయాలు చాలా క్లారిటీగా చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.